మా ఇంటి మేడ మీద ఉన్న టెర్రస్ గార్డెన్ మినీ వ్లాగ్ని చూసేద్దాం వచ్చేయండి మరి. ఇవన్నీ మా అత్తమ్మ తన చేతితో పెంచుకుంటున్న మొక్కలండి. చాలా కేర్గా చూసుకుంటారు. చూడండి, ఇది తెల్ల సింహాచలం సంపెంగండి. మొత్తం కొమ్మ కొమ్మకి మొగ్గలు ఉన్నాయి. మా అత్తమ్మ చేతితో ఏ మొక్కేసినా సరే చాలా బాగా పెరుగుద్దండి. ఈ మొగ్గలన్నీ ఫ్లవర్స్ విడవడం మొదలుపెట్టాక మళ్ళీ నేను మీకు ఒక షార్ట్స్లో పెడతాను, చూద్దురు కానీ. ఎల్లో హైబిస్కస్ చూడండి ఎంత పెద్ద పెద్ద పూలు అందంగా విడుస్తుందో. ఇంకా పెద్ద సైజులో విడుస్తాయండి. ఇవి తులసి మొక్కలు. అలాగే ఇవేమో దానిమ్మ చెట్టు అండి, దానిమ్మ పూలు పూస్తుంది. సన్నజాజులండి, ఎక్కువ పూలు పూస్తుంది. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. బిల్లగన్నేరండి, కొమ్మలే ఉంటాయి, వాటికి అన్ని పువ్వులే ఉంటాయి. ఇంకా ఇప్పుడు తక్కువ ఉన్నాయి. మళ్ళీ మొక్కకి ఫుల్గా పూలు ఉన్నప్పుడు ఇంకో వ్లాగ్లో పెడతాను, చూద్దరు కానీ. మల్లెపూలు చూసారా అండి, ఎంత బాగా పూస్తున్నాయో. అప్పుడే స్టార్ట్ అయిపోయాయండి. చాలా పెద్ద పెద్ద పూలు ఇడుస్తాయి. చాలా మంచి స్మెల్ వస్తాయండి. పూలు కూడా పెద్దవేమో, చాలా అందంగా ఉంటాయి చూడడానికి. ఇవి చూడండి, సెంట్ మళ్ళీ గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అసలు చాలా మంచి స్మెల్ వస్తాయి ఇవి కూడా. చూసారా, మా స్వీట్ లెమన్ చెట్టు అప్పుడే పూత వచ్చేసింది. మళ్ళీ కాయలు పెద్దగా కాసిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో పెడతాను, చూడండి. మా జామ చెట్టు చూడండి, అన్ని ఫ్లవర్స్ వచ్చేసి పూతలు వచ్చేసింది. ఈ కాయలు ఎంత స్వీట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి, కనకాంబరం మొక్క ఎంత చిన్నగా ఉందో కానీ చాలా పూలు వస్తాయండి. ఈ ప్లాంట్ పేరైతే తెలియదండి, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వైట్ కలర్లో పూలు మాత్రం పూస్తూ ఉంటుంది. ఇంకా మా టెర్రస్ గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అవన్నీ చూపిస్తాను. సబ్స్క్రైబ్.